కేంద్రం పూచీకత్తిస్తే రెండో దశ మెట్రోకు నిధులిస్తామని జైకా అంటుందన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దారు. ఇప్పుడు జైకాతో సంవత్సరం చర్చలు జరుగుతుందన్నమాట. దీని గురించి అంటే మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన 76 కిలోమీటర్లు కారిడార్ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయం 24,269 కోట్ల వరకు అంచనా అనమాట. ఇందులో 30% అంటే 7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది అనమాట. అంటే 30% రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. మరో 18% నిధులు అంటే 4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాల్సింది అనమాట. మిగతా 52% నిధులు 12,726 కోట్లు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించారన్నమాట. అంటే ప్రైవేట్ సంస్థల నుంచి 50% నిధులు సేకరించాలన్నమాట. ఇవన్నీ జరిగితేనే రెండో దశ జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తం వ్యయం 24,269 కోట్లు. ఇందులో 30% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,313 కోట్లు ఇస్తుంది. 18% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నమాట. మిగతా 52% బయట నుంచి తెచ్చుకోవాలి. మెట్రో స్టేషన్లు అంటే అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల సేకరణలో నిర్ణయించాలన్నమాట. మెట్రో స్టేషన్లు మౌలిక సదుపాయాలతో పాటు పనులను పీపీ విధానంలో చేపట్టాలని ప్రతిపాదించారు కూడా. కేంద్రం నుంచి లభించే అధిక సాయంతో పాటు రుణాల సేకరణ ద్వారా కూడా ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు జైకా సంస్థ నుంచి కూడా సానుభూతి లభించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి సహా అన్ని అనుకూలిస్తే 2028 నాటికి ప్రతిపాదిత 5 కారిడార్లో రైలు నడవచ్చన్నమాట. డిపిఆర్ సిద్ధం చేసినప్పటికీ ఇప్పటివరకు సావరింగ్ గ్యారెంటీ లభించకపోవడం తీవ్రమైన జాప్యం జరుగుతుందన్నమాట. మెట్రో రెండో దశ నిధుల కొరత ఏమాత్రం సమస్య కాదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి, కానీ కేంద్ర అనుమతి లభించడమే కీలకం అని అధికారులు చెప్తున్నారన్నమాట. జైకా సంపాదింపుకు చాలా వరకు తుది దశ చేరుకున్నాయని పేర్కొన్నారన్నమాట. ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో మెట్రో 2, 3 దశలు కూడా పూర్తయ్యాయి, కానీ హైదరాబాద్లో మాత్రం 7 సంవత్సరాలకు ఆలస్యంగా రెండో దశకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం మొదటి దశలో 68 కిలోమీటర్లు 5 లక్షల ప్రయాణం చేస్తారు. రెండో దశలో 5 కారిడార్లో ప్రయాణిస్తాయి. అందుబాటులో వస్తే 8 లక్షలు దాటే అవకాశం అన్నమాట. అంటే అందుబాటులో అన్నీ ఉన్నా అల్లనోళ్ళు సేన అన్నట్లుగా రెండో దశ పనులు జరగట్లేదు. నిధులు ఇచ్చే సంస్థలు ఉన్నా అడుగు ముందుకు పడట్లేదు లేదని ప్రతిపాదనలు ప్రణాళిక సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు కూడా సిద్ధం చేసుకొని చివరికి నిధులు సమకూర్చే సంస్థలు సైతం ఎంపిక చేసుకున్నప్పుడు కేంద్రం పూచికత్తు ఇవ్వట్లేదని అనుకుంటున్నాను అనమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళు అంతర్జాతీయ సంస్థలతో నిరంతర సంబంధం జరుగుతూనే ఉందన్నమాట. అంటే ఇతర నగరాలు ఎలా ఉందో చూస్తారంటే వివిధ నగరాల్లో మెట్రో రెండో దశ 3 దశలు జరుగుతున్నాయి అన్నమాట. చెన్నైలో మెట్రో రెండో దశకు 63,246 కోట్లు అంచనాలు వేస్తే 2024 అక్టోబర్లో ఆమోదం లభించింది. బెంగళూరులో సుమారు 14,788 కోట్ల అంచనాలతో చేపట్టిన రెండో దశకు 2021 ఏప్రిల్లోనే అనుమతి లభించింది. మూడో దశ భాగంగా 15,611 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు 2024 ఆగస్టు అనుమతి లభించింది. హైదరాబాద్ రెండో దశ కోసం 24,240 కోట్లు రూపొందిన ప్రాజెక్టు డిపిఆర్ 2024 నవంబర్ అయినా కేంద్రానికి అందజేసినా ఇప్పటివరకు అనుమతి లభించలేదని లెక్కలు చెప్తున్నారు అన్నమాట. అంటే కేంద్రం అనుమతిస్తే జరిగిపోవచ్చు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.